బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ సౌదీ అరేబియా వ్యూహాత్మక రక్షణ ఒప్పందం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంతకాలు చేశారు షహబాజ్, అలాగే సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్. వీళ్ళు సంతకాలు కూడా చేసుకున్నారు ఈ ఒప్పందానికి. అయితే రెండు దేశాల్లో దేనిపైనైనా ఒకవేళ శత్రువులు దాడి జరిపితే ఇద్దరిపైన జరిగిన దాడిగా భావించాలంటూ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. అయితే ప్రత్యర్థితో రెండు దేశాలు కలిసి యుద్ధం చేసేలా అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అయితే పాక్ సౌదీ అగ్రిమెంట్ పై భారత్ రియాక్ట్ అయింది. అయితే ఈ ఒప్పందాన్ని అధ్యయనం చేస్తున్నామంటూ కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే సౌదీతో జరిగిన ఒప్పందంపై పాకిస్తాన్ చాలా గొప్పగా చెప్పుకుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇంకా స్ట్రాంగ్ అయినట్టుగా కూడా తను భావిస్తూ ఉంది. అయితే తమకు గొప్ప మిత్రుడు దొరికాడంటూ కూడా పాకిస్తాన్ ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితే కనిపిస్తుంది. అయితే ఇటు పాక్తో ఒప్పందం సాధారణమేనని సౌదీ అరేబియా తేల్చెప్పేసింది. ఇది ఒక నార్మల్ అగ్రిమెంట్ అంటూ కూడా తేల్చెప్పేసింది. అయితే భారత్తో మా బంధం చాలా బలంగా ఉంది, అలాగే భారత్తో మరిన్ని ఒప్పందాలు చేసుకుంటామంటూ కూడా సౌదీ అరేబియా చెప్పింది. సో ఇప్పుడు ఈ ఒప్పందానికి సంబంధించి మొత్తం అంతా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. సో అయితే ప్రపంచంలో అయితే ఈ వార్త బాగా చర్చలో నిలుస్తుందని చెప్పొచ్చు. సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఒప్పందం. అయితే సౌదీ అరేబియాలో జరిగిన ముస్లిం దేశాల సమావేశానికి పాకిస్తాన్ కూడా హాజరైంది. అయితే దీంతో పాటు ఆ దేశంతో పాకిస్తాన్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. దీని ప్రకారం ఆ రెండు దేశాల్లో దేనిపైన దాడి జరిగితే అది రెండు దేశాల దాడిపై జరిగిన దాడిగా పరిగణించాల్సిందే అంటూ కూడా వాళ్ళు ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ కొత్త ఒప్పందంతో భారత్కు ఇబ్బందులు తప్పవని కొంతమంది అంటున్నారు నిపుణులు. అయితే ఇండియాకు పాకిస్తాన్తో ఎప్పటి నుంచో సమస్యలైతే ఉన్నాయి. తాజాగా ఈ ఏడాది ఏప్రిల్ పహల్గాం దాడి తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు చెడాయని చెప్పొచ్చు. అయితే దానికి తోడు దాయతే దేశంతో ఉగ్ర కార్యకలాపాలతో కవ్విస్తూనే ఉంది. కానీ భవిష్యత్తులో పహల్గాం తరహాలో పాకిస్తాన్ ఉగ్రదాడికి దిగితే దానిపై భారత్ యుద్ధం ప్రకటించింది అనుకుందాం. అయితే ప్రస్తుతం జరిగిన ఒప్పందం ప్రకారం అప్పుడు యుద్ధానికి పాకిస్తాన్, సౌదీ అరేబియా రెండూ వస్తాయి. ఎందుకంటే ఏ దేశంపై దాడి చేసినా రెండు దేశాలపై చేసినట్టే అవుతుందని చెబుతూ ఉన్నారు ఈ ఒప్పందం ప్రకారం. అలా అయితే ఇండియాకు ముప్పు తప్పదని అంచనా వేస్తున్నారు నిపుణులు. అయితే సౌదీ అరేబియా బలమైన దేశం కాబట్టి, దాంతో పాటుగా బాగా పలుకుబడి డబ్బు ఉన్న దేశం, వారి దగ్గర అధునాతన ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇలాంటి దేశం పాకిస్తాన్కు అండగా నిలిస్తే ఎవరైనా గెలవడానికి కొంచెం కష్టమే అని నిపుణులు అంటున్నారు. కానీ అయితే ఇప్పుడు దీనికి సంబంధించి భారత్ కూడా రియాక్ట్ అయింది ఈ ఒప్పందానికి సంబంధించి. అయితే దీని మీద అధ్యయనం చేస్తున్నా, అసలు ఈ ఒప్పందం దేని గురించి ఉంది ఏంటి అనేది కూడా అధ్యయనం చేస్తున్నామని భారత్ తెలిపింది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం మాకు ఒక స్ట్రెంగ్త్ దొరికింది, ఇప్పుడు మేము స్ట్రాంగ్ అయ్యామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటుంది. మరోవైపు పాక్ సౌదీ అరేబియా ఒప్పందం గురించి తమకు ముందే తెలుసునని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. అయితే ఈ పరిణామం మన జాతీయ భద్రతపై, అలాగే ప్రాంతీయ ప్రపంచ స్థిరత్వంపై చూపే ప్రభావాలను అధ్యయనం చేస్తున్నామని కూడా తెలిపారు. ఇంకోవైపు పాకిస్తాన్ ఈ ఒప్పందం గురించి తెగ గొప్పలు చేస్తూ ఉంది. కానీ సౌదీ అరేబియా మాత్రం మిగతా ఒప్పందాల్లానే ఇది కూడా అంటూ కొట్టిపారేసింది. రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక లోతైన సహకారాన్ని సంస్థాగతం చేసుకొని ముందుకు వెళ్తామంటూ చెప్పింది. అయితే దీని అర్థం పాకిస్తాన్ వ్యతిరేక దేశాలన్నిటి మీద తాము పోరాడతామని కాదని తేల్చెప్పేసింది. అణుశక్తి కలిగిన పాకిస్తాన్ ప్రత్యర్థి భారతదేశంతో సంబంధాలను సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆ దేశానికి ఉందని అయితే సౌదీకి చెందిన ఒక అధికారి అన్నారు. భారతదేశంతో మా సంబంధాలు గతంలో కంటే చాలా బలంగా ఉన్నాయి, మేము ఈ సంబంధాలని అభివృద్ధి చేసుకుంటూనే ఉంటామంటూ కూడా తేల్చెప్పేశారు.